హలో! వెల్కమ్ బ్యాక్ టు టింగురంగా. ఇదొక వీకెండ్ చిల్ వ్లాగ్‌లాగా చేశానమాట. సో, అలా మార్నింగ్ లేచిన వెంటనే బయట అలా వెదర్‌ని ఎంజాయ్ చేసి, కొంతసేపు అలా పీస్‌ఫుల్‌గా బయట కూర్చున్నాను. దెన్ అదే కానీ వీక్‌డే అనుకోండి చాలా కంగారుగా రెడీ అవ్వడం, ఆఫీస్‌కి ఎళ్ళడం, వర్క్ స్టార్ట్ చేయడం అవన్నీ ఉండేవి. సో, వీకెండ్ కాబట్టి మనకు చాలా టైం ఉంది. సో, అలా కొంచెం ఫిల్టర్ కాఫీ చేసుకుందామని చేస్తున్నానన్నమాట ఇప్పుడు. ఇప్పుడు నేను ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకోవాలో నేను చెప్పాలని రెడీ అవ్వట్లేదు. జస్ట్ మామూలుగా నేను ఫిల్టర్ కాఫీ ఎలా చేసుకుంటానో చూపిస్తున్నాను అంతే. అండ్ నేను తాగే ఫిల్టర్ కాఫీ వచ్చి జస్ట్ బ్రూ, గ్రీన్ లేబుల్. సో, ఒక 2 స్పూన్స్ వేస్తానమాట. కాఫీ లేకుండా నాకైతే డే స్టార్ట్ చేయాలనిపించదనమాట. అది వీక్‌డే అయినా, వీకెండ్ అయినా కాఫీ మాత్రం పక్కా ఉండాల్సిందే. సో, ఫైనల్లీ మనకు కాఫీకి కావాల్సిన డికాక్షన్ అయితే రెడీ అయిపోయింది. సో, ఫైనల్లీ మిల్క్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ బయట కాఫీ ఆర్ టీ షాపుల్లో చేస్తారు చూడండి. ఇలా పై నుండి ఇలా పోస్తారు. అలా చేయకపోతే ఫిల్టర్ కాఫీ తాగానే సాటిస్ఫాక్షన్ కూడా రాదన్నమాట నాకు. సో, అందుకే అలా చేస్తాను. ఈవెన్ దో అది కొంచెం మెస్ చేస్తదన్నమాట. బట్ దెన్ ఐ విల్ క్లీన్ అప్ రైట్ అవే. సో, ఇప్పుడు ప్రశాంతంగా బయటికెళ్ళి కొంచెంసేపు కాఫీ తాగుదాం. సో, నెక్స్ట్ ఇంకా బ్రేక్‌ఫాస్ట్ ఏదో ఒకటి చేద్దామని అలా కాఫీ తాగుతూ అలా రీల్స్ చూస్తున్నానన్నమాట. సడెన్‌గా విస్మయ్ ఫుడ్ ఒక వీడియో వచ్చిందన్నమాట. ఆయన ఎవరు ఫాలో అవ్వరు చెప్పండి విస్మయ్ ఫుడ్‌ని. సో, ఉగ్గాని అని విస్మయ్ ఫుడ్ ఒక వీడియో కనబడింది. అది చూసిన వెంటనే నాకు అదే తినాలనిపించిందన్నమాట. సో, దానికోసం రెడీ చేస్తున్నా. ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ కాదు. మొత్తం విస్మయ్ ఫుడ్దే. సో, ఆ పౌడర్ ఏంటి అని అనుకుంటున్నారా? అదో సీక్రెట్ ఫార్ములా. నేను చెప్పను. జస్ట్ కిడింగ్. సేమ్ విస్మయ్ ఫుడ్‌లో ఆల్రెడీ చెప్తాడనమాట. ఐ థింక్ ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ పుట్నాల పప్పు అని అంటారు కొంతమంది. మేమైతే గుల్ల శనగపప్పు అని అంటాం. సో, ఐ డోంట్ నో వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ బట్
విస్మయ్ ఫుడ్లో ఐ థింక్ క్లియర్గా ఉంటుంది. సో అదే ఫాలో చేశాను అనమాట. సో ఫైనల్లీ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొంచెం అలా సిలాంట్రో వేసి అలా సోటే చేసి నెక్స్ట్ అలా బౌల్లో వేసుకుందాం. చాలా బాగా వచ్చింది. ఐఎమ్ టెలింగ్ యూ. మీరు కూడా ఉగ్గాని విస్మయ్ ఫుడ్ అని సెర్చ్ చేయండి, ట్రై చేయండి, చాలా బాగుంది. ఇంకా అలా మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ దెన్ క్రికెట్ 24 గేమ్ స్టార్ట్ చేశాను అనమాట. అలా టైంపాస్ చేద్దామని. అండ్ ఇంకా వీకెండే కదా అని సృజన వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటుందన్నమాట మాకు దగ్గరలోనే. సో తన్ని కూడా జస్ట్ అలా ఇన్వైట్ చేసాం, అలా వీకెండ్ చిల్ అవుదామని. సో మేమిద్దరం ఇలా గేమ్ ఆడుతుంటే దెన్ సృజన ఈజ్ పెయింటింగ్ సంథింగ్. సో అలా టైంపాస్ చేసాం అన్నమాట. ఇంకా అలా గేమ్ ఆడుతూ ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఆకలేసింది. సో ఇంకా మాకు దగ్గరలోనే హాట్ బ్రెడ్స్ అనే ఒక రెస్టారెంట్లో పానీపూరి ఉంటుందన్నమాట. సో ఇంకా పానీపూరి తినడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అలా మంచిగా పానీపూరి తిని కొంచెం టీ తాగి కొంతసేపు అక్కడ కూర్చొని అలా మాట్లాడుకొని ఈ వీకెండ్ అలా స్పెండ్ చేసాం అన్నమాట. సో ఈ కోజీ చిల్డ్ వీకెండ్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టింగురంగా. Savannah.